హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే టమాటా రసం రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు కానీ, తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ ఇలా రసాన్ని కనుక పెట్టుకున్నారు అంటే, ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా తినేయచ్చు. దీనికోసం నేనైతే ఇక్కడ 3 మీడియం సైజులో ఉండే టమాటాలని తీసుకున్నాను. ఇలా బాగా పండినవి, ఎర్రగా ఉన్నవి అయితే రసం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పైన ఉండే తొడిమె అనేది తీసేసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ టమాటాలని మనం చేతితోటే మెదుపుకుని తీసుకుంటాం కాబట్టి మీరు మెదపడానికి వీలుగా ఈ ముక్కల్ని చేసుకోండి. ఇలా చేత్తో మెదుపుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకుని పల్సెస్ ఇచ్చుకుంటూ తిప్పుకోండి. ఇలా చేత్తో మెదిపితే కనుక రసం టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కాడలను అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది రసానికి చాలా బాగుంటుంది. టమాటా ముక్కల్ని ఇలా గట్టిగా నొక్కుకుంటూ దీంట్లో ఉండే రసం అంతా బయటకు వచ్చేలాగా పిసుక్కుని తీసుకోవాలి. దీనికోసమే మనం బాగా పండిన టమాటాలని తీసుకున్నాం అనుకోండి, మనకి ఇలా రసాన్ని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న టమాటా గుజ్జులోకి సరిపడా నీళ్ళని పోసుకుని డైరెక్ట్గా రసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వద్దు అనుకునే వాళ్ళు ఫిల్టర్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. మీరు ఫిల్టర్ చేసుకోకుండా రసాన్ని పెట్టుకున్న టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేసే తీసుకుంటున్నాను. ఇలా పూర్తిగా వడకట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ రసం పౌడర్ని వేసుకుని ఒక్క పచ్చిమిర్చి, కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లానికి బదులుగా బెల్లం పాకాన్ని వేసుకుంటున్నాను. మనం తీసుకున్న టమాటా పులుపును బట్టి చింతపండు రసాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకుని రసాన్ని తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని రసాన్ని మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి పోపునైతే వేసుకుందాము. పాన్లోకి ఒక స్పూన్ నూనెని వేసుకుని నూనె కాగాక కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగుని వేసుకుని వేయించుకోవాలి. మీకు వెల్లుల్లిపాయ నచ్చుతుంది అంటే కనుక ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకుని దీంట్లో వేసుకోవచ్చు. వేయించుకున్న పోపుని రసంలో వేసుకుని ఒక్క పొంగు రాగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మనకి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. మరీ ఎక్కువ పొంగించేసుకున్నాం అనుకోండి, రసంలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. ఇలా వేడి వేడిగా టమాటా రసాన్ని పెట్టుకుని పక్కన ఏదైనా సింపుల్ ఫ్రై రెసిపీ చేసుకుని లంచ్ కానీ డిన్నర్ కానీ చేసామనుకోండి, ఇంకేం అవసరం లేదు, వీటితోటే కడుపు నిండిపోతుంది. మరి ఈ సింపుల్ టమాటా రసం రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి.